Dear viewers, good evening to all of you. Today I would like to deal with verb patterns and structures అంటాడు. మెయిన్లీ కాన్వర్జేషన్ రిటర్న్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ కాన్వర్జేషన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి ఈ స్ట్రక్చర్స్. వాటిలో మస్ట్ అనేది తీసుకోండి. మస్ట్ జనరల్గా ఒక కంపల్షన్ అప్లికేషన్ కొడతారని తెలుసు మనకి. ఇక్కడ నేను ఈ కాన్వర్జేషన్ అప్పుడు మస్ట్ని టు ఎక్స్ప్రెస్ ఇన్ఫరెన్స్ ఆర్ ప్రాబబిలిటీ, అంటే జరిగి ఉండొచ్చు, అయి ఉంటుంది, సంభావితని తెలియజేయటానికి వాడతారు. ఒక నిర్ణయం, ఒక ఆలోచనకు రావటం, వాటికి కూడా మస్ట్ వాడుకోవచ్చు. హీ మస్ట్ బి అబౌట్ 40 years old. ఐ థింక్ హీ ఈజ్ అబౌట్ 40 years old అని అర్థం. ఆ థింక్ బదులు హీ మస్ట్ బి అబౌట్ 40 years old. షీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ ప్రొఫెషనల్ సింగర్ టు సింగ్ సాంగ్స్ లైక్ దట్. కంపల్షన్ కాదు ఇది, థింక్ అనే సెన్స్లో అనమాట, అయి ఉండొచ్చు అట్లా. హియర్ మస్ట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ కంపల్షన్ ఆర్ ఆబ్లిగేషన్ బట్ ఇన్ఫరెన్స్ అంటాడు, ఒక ఆలోచనను తెలియజేస్తాడు. ఐ థింక్ హీ ఈజ్ అన్ అడ్వకేట్, ఈజ్ ఏ లాయర్. ఐ థింక్ అన్నాడు, థింక్ తీసేసి హీ మస్ట్ బి ఎన్ అడ్వకేట్, ఏ లాయర్, అలా మాట్లాడుకోవచ్చు అన్నమాట. థింక్ అనే బదులు మస్ట్ అనేది వాడుకుంటున్నారు. ఒక ఇన్ఫరెన్స్కి రావటానికి కానీ ఒక ప్రాబిలిటీ తెలియచేయటానికి మస్ట్ని వాడుకోవచ్చు. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే కంపల్షనే కాకుండా విడిగా ఎలా వాడతారు అనేది కూడా మనం చూడవచ్చు. ఇటువంటి చాలా నెక్స్ట్ చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.